కంపోజింగ్, బ్లాకింగ్ అండ్ స్టేజింగ్. ఈ 3 గూడా ఏంటంటే నేను సెపరేట్‌గా జెప్పాను. బట్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ 3 కలిపి మనము ఒక సీన్‌ని షాట్‌ని ఎలా తీస్తామనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇంకొకటేంటంటే భాను అని తను కామెంట్స్‌లలో పెట్టాడు లాస్ట్ వీడియోలో. ఆర్ఆర్ఆర్ లాంటివి తీసుకుంటే ఈ వీడియో జూసేటోళ్ళు, మీ వీడియో జూసేటోళ్ళు అది చెయ్యరు కదా! అన్నాడు. అది కరెక్ట్, నేను అగ్రీ జేస్తాను. తన కామెంట్స్ కూడా పెట్టాను. ఐ హావ్ టు టేక్ ఏ స్మాలర్ అంటే ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ గానీ, అలాంటివి తీసుకోవడమే బెటర్ అని అన్నట్టు అనిపించింది నాకు గూడా. సో, దానికి తగ్గట్టుగానే నేను ఏంటంటే ఒక సీన్ అనుకున్నాను. ఆ సీన్‌ని కూడా ఏంటంటే దానికి ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ఏమైతే ఏఐ వీడియోస్ కావాలో, ఆ వీడియోస్ అన్ని జనరేట్ జేసుకున్నాను. కొన్నిట్లలో కరెక్ట్‌గా రాలేదు. ఆ ఏఐలో నేను టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు గానీ, ఇవి గానీ కొన్ని కరెక్ట్ రాలేదు. బట్ అక్కడ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. బట్ మెజారిటీ మీకు అర్థమైపోతుంది. సో, ఇది చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ కరెక్ట్‌గా కంపోజిషను, తర్వాత స్టేజింగ్, బ్లాకింగ్ అండ్ స్టేజింగ్ ఇవి కరెక్ట్ లేకపోతే ఇష్యూస్ ఏమొస్తాయనేది ఫస్ట్ మీకు ఒకటి చూపిస్తాను. దాని తర్వాత మళ్ళా కరెక్ట్‌గా ఎట్లా చేసుకుంటే దానివల్ల మనకి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది, అడ్వాంటేజెస్ ఏముంటాయనేది కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఇది సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఏమనుకున్నాను, దీని ప్రకారం అంటే ఏం ఇమేజెస్ క్రియేట్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది. ఈ సీన్‌లో ఏంటంటే బేసికల్‌గా ఒక విలేజ్‌లో ఒక వ్యక్తికి ఒక ఇద్దరు భార్యాభర్తలు కౌలు చేస్తారనుకోండి. అలా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతుందనమాట. ఈ గొడవ ఏంటంటే ఒక పంచాయతీ సర్పంచ్ దగ్గరికెళ్తారు. ఆ సర్పంచ్ దగ్గరెళ్లి పంచాయతీ కోసం వెళ్తుంటే ఇద్దరికి మధ్యలో ఎక్కువైపోయి అతనేం చేస్తాడంటే దగ్గరలో ఉన్న ఎడ్ల బండి దగ్గర కొడవలుంటే ఆ కొడవలు తీసుకొచ్చి వాళ్ళిద్దరిని అటాక్ చేయడానికి చూస్తాడనమాట. సో, బేసికల్లీ ఇది అనుకున్నాను నేను. సో, దీనికి ఏమేమి కావాలి, మనకి కంపోజిషన్‌లు ఏముంటాయి, తర్వాత బ్లాకింగ్‌లు ఏముంటాయి, అండ్ స్టేజింగ్‌లు ఏముంటాయి అనే దాని ప్రకారం ఆలోచించేసి ఆ ఇమేజెస్ అన్ని క్రియేట్ చేశాను. నేను స్క్రీన్ పైన చూపిస్తాను. కొన్ని చెప్పాను కదా! కొన్ని అక్కడక్కడ ఇమేజెస్ కరెక్ట్‌గా రాలేదు. మీకు అర్థమవుతుంది బట్ ఓకే. సో, నేను స్క్రీన్ పైన చూపిస్తాను. ఓకే. ఇది స్క్రీన్ చూస్తున్నారు కదా ఇప్పుడు. ఓకే. సో, ఫస్ట్ ఇమేజ్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇదేందంటే మనము ఒక సినిమా తీసినప్పుడు ఏంటంటే ఫస్ట్ లొకేషన్ చూసుకుంటాము. సో, దిస్ ఈస్ ద లొకేషన్. చూసుకున్నది ఏంటంటే ఇది అంటే నేను ఏఐలో క్రియేట్ చేశాను. ఎలా ఉండాలి ఏంటనేది. సో, ఇక్కడ మర్రి చెట్టు ఉంది. ఇక్కడ ఇది ఉంది. ఒక చిన్న గ్రామంలాగా పెట్టుకున్నాననమాట. సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఓకే. ఇక్కడ జనరల్‌గా అంటే ఊర్లో పంచాయతీ అనంటే మనకి ఇట్లా చెట్టు ఉన్న దగ్గర కూర్చుంటారు కదా! మర్రి చెట్టు ఉన్న దగ్గర కూర్చుంటారు. సో, అట్లా జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ ఇమేజ్ క్రియేట్ చేశాను నేను. సో, ఇది టాప్ యాంగిల్ ఎందుకు పెట్టానంటే మనకి అక్కడ ఊర్లో కూడా ఎంతమంది జనాలున్నారు ఏంటనేది తెలుస్తది. ఎందుకంటే సర్పంచ్ దగ్గర పోతారు గదా! సో, చిన్న ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడక్కడ కొంతమంది జమ అయ్యేసి ఇది ఉంటది గదా! సో, మనం అది ఆ వైడ్ యాంగిల్‌లో చూపిస్తేనంటే ఆడియన్స్ కూడా మైండ్ సెట్ ఉంటదనమాట. ఒక చిన్న ఊరు కొంతమందే ఉంటారు అనేది ఒక షాట్ ఉంటది గదా! అట్లా అనమాట ఇది. ఓకే. సో, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం మనం. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఏఐలో క్రియేట్ చేసింది ఇది గూడా. సో, ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు. సర్పంచు ప్లస్ ఈ గ్రామం దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తితోని మనకి వీళ్ళిద్దరు కపుల్స్ అనమాట. సో, ఏఐలో క్రియేట్ చేసింది మళ్ళీ అదే యూజ్ చేసింది గానీ, బట్ వీళ్ళిద్దరి మధ్యలో తినకి పంచాయతీ అనమాట. తినకి. ఓకే. సో, ఇది మనకిప్పుడు చెప్పాను గదా! ఇప్పుడు మనకేంటంటే మనకు బ్లాక్ చేయడం ఏంటంటే, ఇప్పుడు బ్లాక్ చేసినప్పుడు ఏంటంటే కెమెరా ఇక్కడ పెట్టేసి, ఇప్పుడు ఇది తీస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకేంటి ఇక్కడ మనకిక్కడ సర్పంచ్ అంటే మనము కంపోజ్ చేసినాం గదా! ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్‌ని ఇక్కడ కూర్చోబెట్టి జనరల్‌గా ఏందంటే మనకి కెమెరా అటు ఇటు మూవ్ కావాలి కదా! సర్పంచ్ పెట్టాము. లెఫ్ట్‌లో కొంతమంది పెట్టాను. రైట్‌లో కొంతమంది పెట్టాము. వీళ్ళిద్దరిని పెట్టామనమాట. ఓకే. సో, ఇది ఇప్పుడు మనకేంటంటే ఈ వ్యక్తి వచ్చేసి తినతోని ఆర్గ్యుమెంట్ అని నడుస్తుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ చూపిస్తాను మీకది. ఓకే. సో, ఇదేమో అంటే ఒక వీళ్ళది మిడ్ షాట్ తీసుకున్నాను. జస్ట్ వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఇవి గాని చూపెట్టడానికి మనం ఇంకోటి ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇవన్నీ గూడా మనము బ్లాక్ చేసేటప్పుడు చూసుకోవాలనమాట. ఇవన్నీ గూడా కెమెరామెన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఇవన్నీ ఉంటాయి. సో, అవి మిడ్ అయిపోయింది గదా! మనకి ఇదయిపోయిన తర్వాత ఇప్పుడు పంచాయతనమాట. ఇక్కడేంటి తినొచ్చేసి వీళ్ళతోని అంటే వీళ్ళిద్దరూ చెప్పాను గదా! ఇక్కడ తిను అని. సో, ఇది ఏఐలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ యాక్చువల్లీ ఈళ్ళిద్దరు ఉండాలనమాట. సో, ఇది రిప్లేస్ చేయలేదు కరెక్ట్‌గా. సో, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అనమాట. చెప్తున్నాడనమాట. ఈ ల్యాండ్ గురించి అని చెప్తున్నాడు. సో, ఇప్పుడు మనకిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు మనం బ్లాక్ చేసింది ఇదనమాట.
ఓకే. ఇదేమో కంపోజ్ చేసుకున్నాం. ఎలా ఉండాలి, ఎవరెక్కడ ఉండాలి ఏంటనేది. ఓకే. ఇది మొత్తం వచ్చేసి బ్లాకింగ్. మనకి కంపోజ్ ఎలా ఉండాలి ఏంటనేది చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీళ్ళు నిల్చున్నారు కదా! ఇప్పుడు స్టేజింగ్ ఉంటది నెక్స్ట్ స్టేజ్. స్టేజింగ్‌లో ఏముంటది మనకి కెమెరా ఇప్పుడు వీళ్ళ క్లోజప్ తీయాలన్నా మనం స్టేజింగు ఇక్కడ కెమెరా పెట్టుకుంటాము. స్టేజింగ్ ఇక్కడ తీయాలంటే ఇవన్నీ గూడా వీళ్ళని ఎంత డిస్టెన్స్‌లో ఉండాలి ఏంటనేది ఆ స్టేజింగ్ చూసుకోవాలనమాట. అంటే కెమెరామెన్ చూసుకుంటాడు అవన్నీ గూడా. ఇప్పుడు తిను ఇట్లా చెప్తున్నాడనుకోండి, ఈ కెమెరా తినకి క్లోజప్ చేయడానికి తినకు కెమెరా పెట్టి షాట్ తీయడానికి కూడా ఉండాలనమాట. సో ఇవన్నీ బ్లాక్ చేసే ముందు ఏందంటే ఒకసారి చూసుకుంటే రిహార్సల్ లాగా చేస్తే ఏంటంటే కెమెరా పెట్టేసి ఆ కెమెరా యాంగిల్‌తోని ఇప్పుడు ఈయన క్లోజప్ అనుకోండి సర్పంచ్‌ది తీయాలనుకోండి. ఇక్కడ కెమెరా ఉండేటట్టు ఉండాలనమాట. ఇంకొకటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ కూడా మార్క్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ ఒకటేసారి రాదు మనకి. ఒక సీన్ తీసినప్పుడు ఏందంటే వీళ్ళ క్లోజప్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయనమాట. సో మార్క్ చేసుకుంటారు. ఎవరెవరు ఎక్కడెక్కడ నిల్చున్నారు అనేది కూడా మార్క్ చేసుకుంటారు. జనరల్‌గా ఫ్లోర్ ఉంటేనేమో అక్కడ టేప్ చేసుకుంటారు ఎవరెవరు అనేది. జనరల్‌గా ఎట్లుంటేనేమో కంటిన్యూటీస్ ఉంటాయి గనక అన్నీ మార్క్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఒక షాట్ ఇప్పుడు ఇది వైడ్ యాంగిల్ అనుకోండి. ఈ వైడ్ యాంగిల్‌లో వీళ్ళ మధ్యలో గొడవ అవుతుంది ఇది. ఓకే. తిను ఇక్కడ కూర్చున్నాడు గదా! సో ఇప్పుడు అది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు ఆ గొడవయిన తర్వాత మనకి కొడవలు తీసుకొని రావాలనుకోండి. తిను పోయి ఇట్లా కొడవలి అంటే ఇంకో ఇది ఆ ఫ్రేమ్‌లోనే ఇంకొక దగ్గరుంది యాక్చువల్లీ తీసుకురావడానికి. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పిందంతా గూడా ఇవి కరెక్ట్ కాదని అంటే ఇప్పుడు బేసికల్‌గా ఏందంటే మనం ఈ షార్ట్స్ తీసినప్పుడు ఆడియన్స్‌కి అర్థమవుతది. అర్థం కాదని గాదు గానీ, మనకు ఆ ఎమోషన్స్ ఉన్నయి కవర్ జేయాలి. ప్లస్ ప్రాపర్‌గా షార్ట్ బ్లాకింగ్ గాదనమాట. అదంతా గూడా అంటే ఒక సీన్ తీసినప్పుడు ఏంటంటే మనకి ఆడియన్స్‌కి అర్థమవుతుంది. ఓకే. వాళ్ళిద్దరికీ తినకి గొడవయింది. అంటే అంతకుముందు కూడా షార్ట్స్ ఉంటాయి కదా! అంతానే అర్థమవుతది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కొడవలు తెచ్చాడు ఇవన్నీ కూడా అర్థమవుతది. బట్ ఇదంతా కూడా మనకి కరెక్ట్‌గా కంపోజిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండ్ల బ్లాకింగ్ లేదు, స్టేజింగ్ లేదనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూపెట్టేది నేనేంటంటే, మనం కరెక్ట్‌గా దీన్ని ఎట్లా బ్లాక్ చేసుకోవాలి, క క కంపోజింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత దాన్ని బ్లాకింగ్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత స్టేజింగ్ ఎలా చేసుకుంటామనేది ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు నేను చూపిస్తాను. దెన్ యూ విల్ క్లియర్‌లీ మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ఓకే. ఇప్పుడు నేనిక్కడ చూడండి ఇక్కడ కంపోజ్ ఏం చేస్తున్నాను ఇక్కడ తినకి కొడవలు గూడా కావాలి. అంటే కంపోజ్ చేసినప్పుడు ఏందంటే మనకేమేమి కావాలనేది అది పెట్టుకున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ కొడవలు ఉంటది కదా! తనెళ్ళడానికి ఇమ్మీడియేట్‌గా ఎళ్ళడానికి ఇదున్నది. ఇది మనం బ్లాక్ చేసినప్పుడు ఇది మొత్తం బ్లాకింగ్ చేసినాం. అంటే మనం ఒక ఫ్రేమ్ పెట్టుకున్నాం. అది బ్లాక్ చేసినాం. ఆ బ్లాక్ చేసినప్పుడు ఏందంటే ఆ బ్లాకింగ్‌లోనే మనకి తనెక్కడెళ్ళాలి ఏంటనేది చెప్పాను గదా! మనకి ఇప్పుడు ఇద్దరు ఆర్గ్యుమెంట్ అయినప్పుడు వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉండాలి. ఇప్పుడు తిను ఇక్కడి నుంచి కొడవలి తీయాలంటే ఇప్పుడు ఇంతకు ముందుకు లేకుండే ఫీల్డ్‌లో ఇది. ఇది పక్కన ఎక్కడో ఉంది. అలా పెట్టి ఆడియన్స్‌కి అర్థం కాదంటే అర్థమవుతది. కానీ అది కరెక్ట్ వే కాదు. ఇది ఇప్పుడు ఇంకోటేందంటే మనకి ఇంకొక నెక్స్ట్ చూపిస్తాను మీకు. దాంట్లో క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు చూడండి. దీంట్లో ఏమవుతదంటే వీళ్ళిద్దరు సెపరేట్ వీళ్ళిద్దరు లేరు. వీళ్ళిద్దరు ఇక్కడ రావాలి. ఇది ఏఐలో ఏంటంటే వీళ్ళిద్దరిని సెపరేట్ పెట్టేసి తినని ఇక్కడ పెట్టేసి ఈ ఎడ్ల బండి ఇక్కడ పెట్టినప్పుడు ఏందంటే ఇది కరెక్ట్ మనకి కంపోజిషన్ అనమాట. అంటే మన కంపోజిషన్ లేకుండా మనకేం కావాలో అన్నీ పెట్టేసుకున్నాం. ఇక్కడ ఎడ్ల బండి ఉంది. ఈ కొడవలు ఉంది. ఓకే. వీళ్ళిద్దరున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాకింగ్ కూడా ఎట్లా ఉంది కరెక్ట్‌గా ఉంది. యాక్చువల్లీ వీళ్ళిద్దరున్నారు. తినున్నాడు. వీళ్ళని సెపరేట్ చేసినాం. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ గనుక. ఈ ఊరోళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు. యాక్చువల్లీ ఇది ఏఐలో వచ్చింది గనుక వీళ్ళిద్దరు కూడా ఇటు సైడ్ ఉంటారనమాట. లెఫ్ట్ సైడ్ ఉంటారు వీళ్ళు. అప్పుడు ఏంటి మనకి కరెక్ట్‌గా ఈళ్ళిద్దరి మధ్యలో గొడవ, తినకి గొడవ. ఓకే. మనకి కాంపోజిషన్‌లో కూడా చూడండి మనకి కొడవలు కావాలి. తిను ఎళ్లి కొడవలు తీసుకొస్తాడు. సో, ఇక్కడి నుంచే తిను ఇక్కడ ఎళ్ళడానికి ఇదుంటది. రెండోది డిస్టెన్స్ కూడా చూడండి. మన కెమెరా పెట్టినా కూడా ఈయనని క్లోజప్ తీయొచ్చు. వీళ్ళిద్దరు క్లోజప్ తీయొచ్చు. తిన క్లోజప్ తీయొచ్చు. మనం ఇక్కడ వీళ్ళది ఎక్స్‌ప్రెషన్ తీయొచ్చు. మనకి ఇట్లా సెపరేట్ చేసినప్పుడు ఏమవుతదంటే ముగ్గురు మధ్యలో జరిగినప్పుడు ఆ ఇంటెన్సిటీ ఉంటది. వీళ్ళిద్దరి మధ్య క్లోజప్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ ఏదైనా ఉంటే అది ఆడియన్స్ క్యారీ అవుతదనమాట. సో, ఇట్లా సెపరేట్‌గా మనకి ఈ కంపోజిషన్ చేసినప్పుడు అండ్ బ్లాకింగ్ చేసినప్పుడు ఇవన్నీ చూసుకోవాల్సొస్తదనమాట. ఇప్పుడు మనకి ఇది లేదనుకోండి ఇంతకుముందు పెట్టినట్టు ఇట్లా పెట్టొచ్చు. కానీ ఏంటంటే ఆడియన్స్‌కి ఆ కంటిన్యూటీ ఇది గాకుండా అది ఆ ఎమోషన్‌కి లెక్కది ఇది. ఇప్పుడు తిను అక్కడెళ్ళి తీసుకొస్తున్నాడు. ఇది ఔట్ ఆఫ్ ఫ్రేమ్ నుంచి వచ్చి పోయి తీసుకున్నాడు. మనకి సినిమాలలో చూస్తే అదే ఉంటది. కొన్ని ఎట్లా అంటే లాస్ట్ మినిట్‌లో ఔట్ ఆఫ్ ఫ్రేమ్ నుంచి వచ్చినట్టు ఉంటాయన్నమాట. ఔట్ ఆఫ్ ఫ్రేమ్ గాకుండా మనం ఇట్లా బ్లాకింగ్ చేసుకుంటే ఏంటంటే ఇది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ అనమాట. ఇప్పుడు
ఇక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మనం పెట్టిన దాని ప్రకారం ఎక్కడ గూడా. మనకి ఇంకోటేంటంటే టైం గూడా వేస్ట్ కాదనమాట. ప్రాపర్‌గా ఇది చేస్తే. ఇక్కడ డిస్టెన్స్ కూడా చూడండి. వీళ్ళు తీసుకోవడానికి వైడ్ యాంగిల్ గానీ, వీళ్ళ క్లోజప్‌లు తీసుకోవడానికి ఉంది. ఈ తిన క్లోజప్ తీసుకోవడానికి ఉంటది. వీళ్ళ ఎక్స్‌ప్రెషన్ తీసుకోవడానికి ఉంటది. తిను ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడనేది ఇక్కడ కెమెరా పెట్టి ఇట్లా తీసుకొని ఉంటది. వీళ్ళు ముగ్గురిది కూడా తీసుకోనికి ఉంటది. ఇవన్నీ ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా ఇట్లా లెఫ్ట్ సైడ్ వస్తారనమాట. సో ఇది యాక్చువల్లీ మన కంపోజ్ కరెక్ట్‌గా చేసుకున్నాం దీన్ని. అండ్ ఆల్సో మనము దీన్ని బ్లాకింగ్ కూడా కరెక్ట్ చేసాం అనమాట. ఇప్పుడు స్టేజింగ్ కూడా చూడండి. స్టేజింగ్ అంటే కెమెరా కదా. కెమెరా ఇక్కడ పెట్టినప్పుడు మనకి ఈడొస్తుంది. ఈయనని తీయొచ్చు క్లోజప్ గానీ, వైడ్ గానీ, వీళ్ళని తీసేయొచ్చు. వీళ్ళ ఎక్స్‌ప్రెషన్ వస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి కంపోజింగ్ అండ్ స్టేజింగ్, బ్లాకింగ్ అండ్ స్టేజింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా పెట్టుకున్నట్టనమాట. ఇది ఎట్లా ఆలోచించాల్సొస్తదనమాట ఇప్పుడు. మనం ఇంకొకటేంటంటే ఇంతకుముందుకు వీళ్ళని ఇక్కడ పెట్టాం గదా! వీళ్ళందరిని పెట్టినప్పుడు ఏందంటే, ఆ ఎక్స్‌ప్రెషన్స్ గానీ అవన్నీ తీసుకోవాలంటే కష్టమవుతది. ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని సెపరేట్ పెట్టి వీళ్ళని పెట్టినప్పుడు ఏంటంటే, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా క్యారీ అవుతాయనమాట. ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ ఉందనుకోండి. ఇది ఇట్లా ఉంటుంది గదా! అంటే ఇది ఏఐలో క్రియేట్ చేశాను. బట్ మనకి యాంగిల్ ఇట్లా కరెక్ట్‌గా కెమెరాస్ పెడితే కరెక్ట్‌గా వస్తాయి. బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ నడుస్తున్నట్టు మనం కరెక్ట్‌గా తీయొచ్చు. ఇక్కడ యాంగిల్స్ పెట్టేసి ఎనకాల ఇది ఉన్నది. సో ఇది కూడా ఉంటది. మనం ఎస్టాబ్లిష్ చేసినాం గనుక ఆడియన్స్ కూడా మైండ్ సెట్ అవుతది. అక్కడ ఆల్రెడీ ఇది ఉంది గదా! ఎనకాల ఉంది గదా! అనేది ఆళ్ళకి సెట్ అయిపోతుందనమాట. ఇతను ఎళ్ళిపోయి తీసుకురావడానికి గొడవలు గాని, ఇది గాని. సో దీన్నే అంటామనమాట మనం. ఇప్పుడు ఇది కరెక్ట్‌గా లేకుంటే ఏమవుతదంటే, ఒకటి ఆడియన్స్‌కి కరెక్ట్‌గా అది చెప్పేది ఎళ్ళది. ఎమోషన్ ఇట్లా క్యారీ కావాలంటే వీళ్ళు ఇండివిడ్యువల్‌గా లేకపోతే క్యారీ కావదు. ఇప్పుడు ఇంకోటేందంటే వీళ్ళ ముగ్గురు మధ్యలో గదా! వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళని సెపరేట్‌గా ఉంచడమే బెటర్. వీళ్ళందరూ ఇటు సైడ్ ఉండడం బెటర్. వీళ్ళది ఆర్గ్యుమెంట్స్ ఉన్నా గూడా వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ కరెక్ట్‌గా వస్తది మనకి. వీళ్ళ ఎమోషన్స్ ఉంటే ఎమోషన్స్ క్యాప్చర్ చేయొచ్చు. సో స్టేజింగ్ చేసినప్పుడు గూడా ఈ కెమెరా గూడా ఎక్కడంటే అక్కడ స్టేజ్ చేసుకోవచ్చు తిను. ఇక్కడ ఇదున్నది ఒకసారి క్లోజప్ కావాలంటే డీటెయిల్ పోవచ్చు. సో ఇదన్నీ అట్లా కాకుండా మనం ఫస్ట్ చూపెట్టాను కదా. అందులో అన్నీ కూడా మనకి మిక్స్డ్ ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ అన్నీ కూడా మిక్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇట్లా పెట్టినప్పుడు గుంపులో పెట్టినప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు సెపరేట్ చేయకపోతే ఏమవుతుంది అంటే మనకి ఆ ఎమోషన్స్ ఇట్లా క్యారీ కాదు. తిను కూడా సెపరేట్ కాలేదు. వీళ్ళు ముగ్గురు ఒక్క సైడ్ ఉండాలి యాక్చువల్లీ. సో అది మనకి ఇట్లా 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 చేసుకోవడానికి, సో తర్వాత ఇట్లా చేసుకోవడానికి ఉంటదనమాట మనం. సో వీటినే ఇది కరెక్ట్‌గా చేసినప్పుడే ఆడియన్స్ కూడా ఏంటంటే ఆ ఎమోషను రీచ్ అవుతదనమాట. మనం ఇంటెన్సిటీ గాని అవి చేసినప్పుడు గూడా మనకి దీన్ని క్లోజప్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో చేసినప్పుడు ఏందంటే గుంపులో గోవిందంలాగా ఉంటదనమాట. అవన్నీ కూడా ఆడియన్స్‌కి ఎక్కది. మనకి ఎందుకంటే ఆడియన్స్‌కి ఫోకస్ చేసేది ఏంది? మనకి మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? వీళ్ళిద్దరు కదా! మెయిన్ క్యారెక్టర్స్ తిను కదా! సో ఇది ఇంపార్టెంట్. వీళ్ళని మనకు కంపోజింగ్ అండ్ స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ కరెక్ట్ చేయకపోతే ఆడియన్స్‌కి ఎక్కదనమాట. ఇప్పుడు కంపోజింగ్ ఏముంది? మనం ఇక్కడ ఇది పెట్టుకున్నాము. తినని ఇక్కడ పెట్టాము. వీళ్ళ ముగ్గురిని ఇటు సైడ్ పెట్టాము. వీళ్ళిద్దరు కూడా ఇటు సైడ్ వస్తారు. వీళ్ళందరూ ఇటు వస్తారు. సో ఇదంతా కూడా కరెక్ట్‌గా కంపోజ్ చేసుకున్నాము. అండ్ బ్లాకింగ్ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ మొత్తం ఇదంతా బ్లాక్ చేసినప్పుడు ఏంటంటే మనకు అన్నీ ఉన్నాయి. ఈ ఫీల్డ్‌లో ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి. మనకి ఎక్కడ కూడా ఔట్ ఆఫ్‌లో లేదు. ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆడియన్స్‌కి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు క్లోజప్‌కెళ్ళినా కూడా నెక్స్ట్ వాళ్ళకి ఎక్కడున్నాయి ఏంటనేది తెలిసిపోతుంది. వాళ్ళ మైండ్‌లో మీరు సెట్ చేసేస్తారు ఏదెక్కడుందనేది. ఇది అయిపోయిన తర్వాత తిను పోయి కొడవలి తీసుకొచ్చినా కూడా ఇక్కడ దగ్గరలో ఉంది గనుక తీసుకొనొచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేసినట్టున్నా కూడా ఇలా ఎమోషన్స్ గానీ, వీళ్ళు భయపడడం గానీ, తిను ఆర్గ్యుమెంట్ చేయడం గానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అది బేసికల్‌గా ఓకే. ఇప్పుడు మనకి వీళ్ళిద్దరిని సెపరేట్‌గా కూడా ఎమోషన్ తీయాలంటే వాళ్ళు చేసినప్పుడు వీళ్ళిద్దరిని ఎమోషన్ సెపరేట్‌గా ఇట్లా ఇట్లా సెపరేట్‌గా రాయడానికి ఉంటది. సో ఇవన్నీ కూడా మనము ఒకసారి కంపోజ్ చేసుకొని బ్లాక్ చేసుకున్న తర్వాత ఆ బ్లాక్ లోపల అన్ని కంపోజ్ కరెక్ట్ చేసుకున్నామా లేదా చూసుకొని తర్వాత స్టేజింగ్ చేస్తారు కదా. మనం కెమెరామెన్‌తో మాట్లాడుకుంటే తను చూసుకుంటాడు ఎవరెవరితోని ఎట్లా ఎట్లా అనేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మార్కింగ్ చేసినప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు కదా. వాళ్ళు కూడా ఏంటంటే మార్క్ చేసుకుంటారు ఎవరెవరు నిల్చున్న కాడ. మనకి ఇట్లా ఉన్నారనుకోండి. ఎవరెవరు ఎక్కడెక్కడ నిల్చున్నారు, తినెక్కడ కూర్చున్నాడు, తినెట్లున్నాడు, కంటిన్యూటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటే రోజు కాదు కదా. ఇవన్నీ కూడా మనకు టైం పడుతుందనమాట. సో ఇవన్నీ కూడా తను ఏం చేస్తాడంటే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటాడు. ఎలా చేసుకోవాలి ఏంటనేది, కెమెరా ఎక్కడ పెట్టుకోవాలి ఏంటనేది స్టేజింగ్ చేసుకుంటాడు తను. సో దీన్నే మనము కంపోజింగ్, బ్లాకింగ్ అండ్ స్టేజింగ్ అంటామనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా మిస్ అయిపోయిందంటే మళ్ళా అది కొన్ని ప్యాచ్ వర్క్స్ అంటారు కదా. దీస్ ఆర్ ద ప్యాచ్ వర్క్స్ అవుతుంటాయి అనమాట. ఎందుకంటే ఇది ఒక్కోసారి ఇది ఎక్కడికించో తీసుకొచ్చినట్టు ఉంటది. అది ఎక్కడికించో తీసుకొచ్చినట్టు ఉంటది. మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసేసి స్క్రిప్ట్‌లో రాసుకొని, స్క్రిప్ట్ ప్రకారము లొకేషన్ చూసుకొని, లొకేషన్ ప్రకారం మనము ఆ సీన్ తీసేటప్పుడు మనము కంపోజింగ్ ఏముండాలి, బ్లాకింగ్ ఏముండాలి, స్టేజింగ్ ఏముండాలనేది ఈ 3 ప్లాన్ చేసుకుంటే కరెక్ట్‌గా మనకు ఆడియన్స్‌కి మనం చెప్పాలనుకున్నది ఎళ్తది. ఇంకా ఫైనల్ రిజల్ట్ అనేది అది వేరే విషయము. బట్ ఇక్కడి వరకైతే ఎళ్తది. సో దీన్నే బేసికల్‌గా కంపోజింగ్,
బ్లాకింగ్ అండ్ స్టేజింగ్. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఒక సీన్ తీసేయాలంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. సో దీన్ని నేను చెప్పాను కదా, ఎవరెవరిని ఎక్కడ నిల్చోబెట్టి ఎలా షార్ట్స్ తీస్తే దాని ప్రకారమే వాళ్ళది ఎమోషన్స్ కానీ ఇవి కానీ రీచ్ అవుట్ అవుతుంది, అండ్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. మనం చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా వెళ్తుంది. ఇంకా ఫైనల్గా రిజల్ట్ వచ్చేసి అది సక్సెస్ఫుల్ అన్న అది మొత్తం కథ అండ్ ఆడియన్స్ మార్కెటింగ్ చాలా ఉంటాయి అవన్నీ. బట్ అక్కడ వరకు మనం వెళ్ళలేం కానీ, బట్ అట్లీస్ట్ మనం అనుకున్న షార్ట్ని ప్రాపర్గా తీసామా లేదా అనే వరకు దీని ప్రకారం అయితే ప్రాపర్‌గా షార్ట్ వరకు తీసినట్టు అండ్ సీన్ వరకు ప్రాపర్‌గా చేసుకున్నట్టు అనమాట ఇది మనకి. మీరు ఇక్కడ వరకు చూసుంటే సో ఐ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ లైక్ లైక్ చేయండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.